తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం వేసవి సెలవుల నేపథ్యంలో సప్తగిరులకు వివిధ ప్రాంతాల నుంచి బారులు తీరుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 22న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తులు, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని ఒకే టికెట్టుపై 3 రోజులు దర్శించుకునే అవకాశం భక్తులకు స్వామివారి పవిత్రోత్సవాల్లో లభిస్తుంది. ఈ సేవలో పాల్గొనదలిచిన భక్తులకు ఈ నెల 21న టీటీడీ ప్రత్యేకంగా టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తుంది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసే ఈ టికెట్ను ఇద్దరికి కలిపి 5,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు స్నపన తిరుమాంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు చేరుకొని ఏదైనా ఫోటో, గుర్తింపు కార్డును చూపాలి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.